అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో స్నాక్ చేసి చూపించబోతున్నానండి. తక్కువ టైంలో ఏదైనా టేస్టీగా పెట్టాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా మొత్తం అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్నిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చేతి వేళ్ళతో ఇలా మెదుపుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అప్పుడే మనకి పలుచగా వస్తాయి. కొన్ని కొన్నిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా క్లాత్ పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత క్లాత్ తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పిండనేది మనం కలుపుకున్న దానికంటే ఇంకాస్త సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని 3, 4 ఉండలుగా మొత్తం అంతా కూడా సెపరేట్ చేసుకోవాలండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో చాలా హెల్తీ అలాగే టేస్టీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. చూసి మీకు నచ్చితే ట్రై చేయండి. మొత్తం అంతా కూడా ఇలా 4 ఉండలుగా చేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 ఎగ్స్‌ని ఈ విధంగా బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఏదైనా ఫోర్క్‌తో కానీ, ఏదైనా స్పూన్‌తో కానీ మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి స్నాక్స్ అనేవి బాగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నురగ వచ్చే వరకు మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఓ పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 3-4 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరని కూడా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు, కారం, పసుపు మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మొత్తం అంతా కూడా కలిసేలా ఈ విధంగా కలిపి తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ వేసి పిండి ముద్దను పెట్టేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. వీలైనంత పలుచగా రోల్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక సైడ్‌కి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్‌లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చివర్ల అంచుల్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకోవాలండి. వీటిని ఎక్కువసేపు పక్కన ఉంచకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం లైట్‌గా ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలండి. వీటిని పెట్టేసిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు చక్కగా కుక్ అయిపోతాయి. లేదంటే లోపల పిండి అలాగే ఉంటుందండి. మనం చపాతీ రోల్ చేసుకునేటప్పుడే సన్నగా ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు చక్కగా కుక్ అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు అంచులు సరిగ్గా కాలకపోతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 గరిటెలు తీసుకొని ఈ విధంగా పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి టేస్టీ స్నాక్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.